ఉచితాల పేరు చెప్పి రాష్ట్ర ప్రజలకు మళ్ళొకసారి దెబ్బ కొడదామని చూసినటువంటి ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి దెబ్బ తగిలింది. త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి. దానికోసం ఒక ఎన్నికల తాయిలాన్ని వీళ్ళు ప్లాన్ చేశారు. అదే ఫ్రీ ఎంఎంటీఎస్ రైడ్. హైదరాబాద్ పరిధిలో తిరిగేటువంటి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పిస్తాం అందరికీ అని చెప్పి వాళ్ళు ఏదైతే ఒక ప్రణాళిక ముందుకు తీసుకొచ్చి ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని చెప్పి రైల్వే బోర్డుకు లేఖ రాసిరు. చాలా రోజులుగా వ్యవహారం నడుస్తూ ఉన్నది. సరిగ్గా ఎన్నికల నాటికి అంటే ఒక 2-3 నెలలుగా దాని మీద ఇంకా కొంచెం స్పీడప్ చేసిరు. ఎందుకంటే ఎలక్షన్ టైం నాటికి దాని హడావిడి నడవాలి, అప్పటికి అనుమతి వస్తే దాన్ని మేము వాడుకోవచ్చు ఎన్నికల్లో అని చెప్పి వీళ్ళు ఒక ప్లాన్ చేసి రైల్వే బోర్డుకు లేఖ రాశారు. కాకపోతే ఆల్రెడీ ఎంఎంటీఎస్ అనేది లాస్ట్లో నడిచే వ్యవహారం, చాలా లాస్ట్ నడుస్తుంది. చాలామంది టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తారు అనేది ఓపెన్గా జరిగే చర్చ. సో వాళ్ళు ఏం చేసి రైల్వే బోర్డు వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. మీరు ఫ్రీ అంటున్నారు కానీ మేము ఆల్రెడీ నష్టాల్లో ఉన్నాము, మీరు ఆ నష్టాలను భరిస్తేనే ఏదైతే ఇప్పటివరకు వస్తున్న నష్టము ఇప్పుడు దీనివల్ల వచ్చే నష్టం అవన్నీ కూడా మీరు భరిస్తేనే మేము దానికి ఒప్పుకుంటాం, లేకుంటే లేదని చెప్పి వాళ్ళు కరాఖండిగా చెప్పేసి నష్టం భరించాలంటే వాళ్ళకి మొత్తం డబ్బులు ఇవ్వాలి. ఏదైతే వాళ్ళకి ఇప్పుడు గ్యాప్ వస్తున్నదో నష్టాల్లో జరుగుతానో దాదాపు 200 కోట్లకు పైగా నెలకి 190 నుంచి 200 కోట్లకు పైగా ఎవ్రీ మంత్ వాళ్ళకి నష్టం వస్తూ ఉన్నదట. సో ఆ నష్టాన్ని వీళ్ళు భరిస్తేనే, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తేనే మేము దానికి ఒప్పుకుంటామని చెప్పారు. ఆల్రెడీ ఫ్రీ బస్సు పెట్టి దానికి ఇవ్వాల్సిన డబ్బులే ఇవ్వట్లేదు వీళ్ళు, అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. దానివల్ల ఆర్టీసీ అతలాకుతలం అవుతూ ఉన్నది. సో ఇప్పుడు కొత్తగా ఇది ఒకటి వచ్చి పడ్డది. సో దీని ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందామని చూసి దాదాపుగా జిహెచ్ఎంసీ పరిధిని మొత్తం ఈ ఎంఎంటీఎస్ రైలు అనేది కవర్ చేస్తుంది. చాలా రూట్స్ ఉన్నాయి, చాలా రూట్లలో రైలు తిరుగుతూ ఉంటాయి, మెయిన్ రూట్లలో. సో ఇది చాలా ఉపయోగపడుతుందని అనుకున్నారు ఎలక్షన్లో, కానీ పాపం వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ప్రభుత్వాలు ఎట్లా మనం మోసం చేస్తున్నాయో గమనించాలి. ఇది ఒక ఫ్రీ రైడు, ఫ్రీ ఎంఎంటీఎస్ రైడ్ గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సింది. ఇక్కడ అసలు వీళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు మనం అంటే ఒక ఫ్రీ రైడ్ చూపిస్తున్నారు. ఒక ఎంఎంటీఎస్ టికెట్ ధర గరిష్టంగా ఒక 20 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. సో వీళ్ళు ఒక్కదాన్ని 20 రూపాయలు 50 రూపాయలు దాన్ని ఫ్రీ చేసి వీళ్ళు మనల్ని ఏ స్థాయిలో దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇటు ఫ్రీ బస్ అని పెట్టారు, ఫ్రీ బస్ టికెట్ ద్వారా కోట్లాది రూపాయలు సేవ్ అవుతున్నాయి, మహిళలు కోటీశ్వర్లు అవుతున్నారని చెప్తున్నారు. సో ఇప్పుడు ఎంఎంటీఎస్ కూడా అయితే దీని ద్వారా కూడా కోటీశ్వర్లు అవుతారని చెప్పేవాళ్ళేమో. ఇదో రకమైన అంటే 2 కోట్లు వచ్చాయి అన్నట్టు వాళ్ళకి. ఇటు ఒక ఆర్టీసీ నుంచి 1 కోటి, ఎంఎంటీఎస్ నుంచి 1 కోటి, ఇట్లా వచ్చి కోట్లాది కోట్లు సంపాదించుకున్నారు మహిళలు అని చెప్పి చెప్పుకునే వాళ్ళు కావచ్చు. కాకపోతే రైల్వే బోర్డు ఒప్పుకోలేదు దానికి. అయితే ఇక్కడ మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఫ్రీల పేరు చెప్పి మనం ఎట్లా మోసం చేస్తున్నారు. ఒక 10 రూపాయల బస్ టికెట్, ఒక 20 రూపాయల ఎంఎంటీఎస్ టికెట్ను పెట్టి ఆ టికెట్ల ద్వారా మనం ఏదో కోట్లు సంపాదించుకుంటున్నామని చెప్తా ఉన్నాం. కానీ మనకు నిత్యావసరంగా మనకు కావాల్సినవి, నిత్యావసరాలుగా మనం రోజు వాడుకునేవి, మనకు ప్రతిదినం అవసరమైనవి, మనకు అత్యవసర సమయాల్లో ఉపయోగపడాల్సిన వాటి గురించి పట్టించుకుంటలేరు. వాటన్నింటిని పక్కన పడేసారు. విద్య, వైద్యం ఇవన్నీ కూడా పక్కన పడేసారు. మేజర్ అవి 2 ప్రజలకు కావాల్సినవి, ప్రధానంగా అవి 2. ఆ 2 కూడా తక్కువ ధరకి కానీ ఉచితంగా కానీ అందితే ప్రజలందరూ కూడా నిజంగానే కోటీశ్వర్లు అవుతారు. కానీ ప్రభుత్వం వాటి గురించి ఆలోచిస్తలేదు. ఇదే ముఖ్యమంత్రి కాకముందు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే స్కూల్ ఫీజుల ధరలు తగ్గిస్తామన్నారు ప్రైవేట్ స్కూల్లో. కానీ ఏం చేసిరు, ఒక విద్యా కమిషన్ అని పెట్టారు. విద్యా కమిషన్ పెట్టి దాన్ని ఏదో చేస్తామని హడావిడి చేసిరు. లాస్ట్ కానీ ఒక రిపోర్ట్ ఇచ్చిండు, ఆ విద్యా కమిషన్ చైర్మనే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. సో ఇప్పటివరకు ఫీజుల ధరలు తగ్గలేదు. కానీ మన ముఖ్యమంత్రి పోయి ప్రైవేట్ స్కూలు, కార్పొరేట్ స్కూలు ఓపెనింగ్ చేస్తున్నాడు. రేట్లు తగ్గిస్తా అని చెప్పిన వ్యక్తి, ఫీజులు తగ్గిస్తా అని చెప్పిన వ్యక్తి పోయి ప్రైవేట్ స్కూల్లో ఓపెన్ చేస్తున్నాడు. ఇక హాస్పిటల్ అది కూడా సేమ్ పరిస్థితి. ప్రభుత్వ హాస్పిటల్స్ని మెరుగుపరిచి ప్రభుత్వ వైద్యాన్ని చేరువేయాల్సిన వాళ్ళు పోయి కార్పొరేట్ హాస్పిటల్స్ కంప్లీట్గా వరుసపెట్టి కార్పొరేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెన్ చేసింది అది వీళ్ళు వచ్చినాక. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం ఓపెన్ చేస్తున్నారు. ఏదో ట్రయల్ రన్ అని చెప్పి సనత్ నగర్ టీమ్స్ ఒకటి ఏదో హడావిడి చేసి తప్పితే ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కూడా వీళ్ళు ఓపెన్ చేసింది లేదు. అన్నీ కూడా పోయి ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్కు రిబ్బన్ కట్ చేస్తుండే ముఖ్యమంత్రి. ఇక 10 లక్షలు పెట్టి ఆరోగ్యశ్రీ తెచ్చినామని చెప్పారు. ఆరోగ్యశ్రీలో ఒక రోగానికి ట్రీట్మెంట్ కావాలంటే 100 కారణాలు ఉంటాయి, 100 అంశాలు ఉంటాయి. అందులో ఇది ఉంటే ఇది లేదంటారు, అది ఉంటే ఇది లేదంటారు. ఆరోగ్యశ్రీ కింద నమోదు కావడానికి చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. సో పేరుకు మాత్రం మేము 10 లక్షలకు పెంచినామని చెప్పుకుంటున్నారు. అందులో చాలా వ్యాధులు లేవు, ప్రజలకు రెగ్యులర్గా వచ్చేటి, రెగ్యులర్గా ఇబ్బందులు పడే వ్యాధులు, చాలా వ్యాధులకు, చాలా రోగాలకు అందులో ట్రీట్మెంట్ లేదు, అందులో ఎలిజిబిలిటీ లేదు. సో వాటిని అందులో చేర్చలేదు, వాటి గురించి వీళ్ళు చర్చిస్తలేరు. ఒకవేళ వాటిని అందులో ఆరోగ్యశ్రీలో చేసినా కూడా ఇంతవరకే మీకు అవుతుంది, ఇంతవరకు మీరు తెచ్చుకోవాలని చెప్పి చాలా అంశాలు ఇప్పుడు జరుగుతుంది. సో ఏవైతే ప్రజలకు కీలకమైనవి విద్య, వైద్యం, వీటి గురించి ఎక్కడ కూడా వీళ్ళు పట్టించుకుంటలేరు. ఏం చేస్తున్నారు, పోయి ప్రైవేటును పెంచి పోషిస్తున్నారు. మరి మనం ప్రజలంగా ప్రశ్నిస్తాం కదా, అప్పుడు ఏం చేస్తున్నారు, నీకు ఫ్రీ బస్, నీకు ఫ్రీ ట్రైన్, ఎంత 20 రూపాయల బస్సు, 20 రూపాయల ట్రైన్ రోజుకి. సో మనం 20 రూపాయలకు 10 రూపాయలకు ఆశపడి కొన్ని కోట్ల రూపాయలు మనం నష్టపోతున్నాము. ఏదైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో పడితే, కార్పొరేట్ హాస్పిటల్కి పోతే వాడు 1 లక్ష లేనిది అడ్మిషన్ చేసుకుంటలేడు. 1 లక్ష జస్ట్ అడ్మిషన్కే 1 లక్ష. ఒక 2 రోజులు ఉంటే 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు వాడి ఇష్టం. ఇక అట్లాంటిది ఆరోగ్య రంగం మెరుగుపడాలి, ప్రజలకు మంచి వైద్య సేవలు అందాలి, క్రిటికల్ కేర్ సెంటర్లు పెరగాలి. ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా కీలక ప్రమాదం అయినప్పుడు పోయి ప్రైవేట్ దానిలో కాకుండా ప్రభుత్వ హాస్పిటల్లోనే ఉచితంగా ట్రీట్మెంట్ అందే
పరిస్థితి ఉండాలి, కానీ మన దగ్గర లేదు. సో వాటి గురించి పట్టించుకోరు. ఏం చేయాలి? ప్రజలను సాటిస్ఫై చేయాలంటే ఏం చేయాలి? ఫ్రీ ఫ్రీ ఫ్రీ. సో ఈ 10 రూపాయల టికెట్ 20 రూపాయల టికెట్కి మనని ఆశ పెట్టి వీటితోటి మనని బోల్తా కొట్టించి అన్నీ కూడా పక్కకు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలు 6 గ్యారంటీల్లో అనేక అంశాలు ఉన్నాయి, కానీ వాళ్ళందులో ఫస్ట్ మొదలుపెట్టింది ఏది? ఫ్రీ బస్సు. ఎందుకంటే ఇది బాగా పబ్లిసిటీ అవుతుంది, మహిళలందరూ కూడా మౌత్ పబ్లిసిటీ ఎక్కువైపోతుంది, సో మనకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు అది ప్రారంభించారు. సో మిగతా ఏమైనా 10 లక్షల ఆరోగ్యశ్రీ అన్నారు. 10 లక్షల ఆరోగ్యశ్రీలో చెప్పినా కదా, రకరకాల అంశాలు ఉంటాయి అందులో. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్కి పోతాను, ఇంకొక హాస్పిటల్కి పోయిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. మీ రోగం ఇందులో లేదు అంటారు, ఈ రోగానికి దీనికి సంబంధం లేదు అంటారు, ఇగో ఇది ఇంతవరకే వర్తిస్తుంది, నీకు మిగతా వాటికి డబ్బులు కట్టుకోవాలంటారు. ఈ వ్యవహారాలన్నీ నడుస్తాయి. సో మనం అందుకే నేను చెప్పేది, ఈ ఉచితాలకు 5 రూపాయలు 10 రూపాయలకు ఆశపడకండి. ఇంకొకటి ఇంద్రమ్మ చీరలను తీసుకొచ్చారు. సో ఇట్లా 5 రూపాయలు 10 రూపాయలకి 100 రూపాయల చీరకు ఆశపడకండి. మనకు హక్కుగా రావాల్సినవి, మనకు నిత్యావసరంగా కావాల్సినవి, ప్రభుత్వాల బాధ్యతగా ఇవ్వాల్సిన వాటి గురించి అడగండి, వాటి గురించి డిమాండ్ చేయండి. ఈ 5 రూపాయల టికెట్ 10 రూపాయల టికెట్కి ఆశపడి రేపు పోయి హాస్పిటల్లో పడితే లక్షల రూపాయలు అక్కడ ఆస్తులు అమ్ముకొని పెట్టాల్సి వస్తుంది. ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.